కొన్నిసార్లు మన బీజేపీ పార్టీ యొక్క అంటే అలవాకలు అది మన అలవాట్లు బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా తీసుకున్నది. ప్రతి మాట వారు చెప్పే ప్రతి మాట అబద్ధమే అయినా కూడా దాన్ని నిజం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పడుతున్న కష్టాలు అన్నీ కావు. ఓ చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మన కాంగ్రెస్ నాయకులకు కార్డ్ రిపోర్ట్ అర్థం కావట్లేదు అని హరీష్ రావు పోయి బట్టి విక్రమ గారికి శ్రీధర్ బాబుగా చెప్పినట్ట. ఇగో చూడండి, ఇగో చూడు, ఆయన పోయి కలిసిండు, ఆయన సీతకి వెళ్ళి ఒక బట్టి గారికి కలిసిండు, ఆయన గౌరవంగా కలిసిండు. కలిసినప్పుడు ఏం చేసిరు వీళ్ళు, ఈ దుర్మార్గులు దగ్గరికి కాగ్ రిపోర్టు ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి అర్థం కావట్లేదు, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అర్థం చెప్పి పెట్టిరు సోషల్ మీడియాలో. అరే ఏం బతుకులరా మీవి, అసలు బతుకులేనా అసలు మీవి, ఇంత చిల్లరగా తెలియదు మీరు. గౌరవ శాసనసభ్యులు అని చెప్పి పిలిచి పక్కన వచ్చి మాట్లాడితే ఇదా మీరు చేసే పని? అబద్ధాలని ఇంకెన్నిసార్లు నిజం చెప్తారు మీరు? ఇది దుర్మార్గం కాదా? రాష్ట్రానికి పట్టిన శని ఏదో ఉందంటే అది బీఆర్ఎస్ నాయకులు మాత్రమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభిప్రాయం చూడలేక ప్రతిరోజు ఏడుపులే. అది ఉదయం కాదు, అది మధ్యాహ్నం కాదు, రాత్రి కాదు, అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, ఎప్పుడు చూసినా కడుపుమంట. అసలు మీ బతుకులే అసలు మీవి, అసలు మనుషులే అసలు మీరు? బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడినా అవి నిజాలు కావు, అవి నిజాలు కాలేవు. గత 10 సంవత్సరాలు మీరు చేసిన మోసాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. అహంకారంతో, అధికార మదంతో 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అష్ట కష్టాలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, రైతులకు సంకల్ని చేసి, అమరవీల కుటుంబాలను ఇబ్బంది పెట్టి ప్రతి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతున్న హరీష్ రావు, కేటీఆర్ గారు మీలాంటి దుర్మార్గాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముందే గమనించారు. చూడొచ్చు, మీరు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నారు శ్రీధర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతుంటే ఆ వీడియోని తీసుకొని సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులకు కాగ్ రిపోర్ట్ అర్థం కావట్లేదని చెప్పి అపర మేధావి, కాలజ్ఞానుడు, శాస్త్రవేత్త, ఆర్థికవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హరీష్ రావు గారు అర్థం చేయించారంట. దీనికన్నా సొల్లు ఎక్కడ ఉందా? ఈ విజ్ఞాని వచ్చి అసెంబ్లీలో కూర్చొని అర్థం కాని విషయాన్ని అర్థం చేస్తున్నట్ట. దీనికన్నా బట్టవాజీ మాట ఉన్నా? ఇంకన్నా ఇంత దుర్మార్గమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఈ సిరిసిల్ల, ఈ సిద్దిపేట దొంగలు ఇద్దరు, సిరిసిల్ల సిద్దిపేట దొంగలు, ఈ శాసనసభ్యులు ఇద్దరు అటు చేరుకొని చెప్పిన ప్రతి మాటని, అబద్ధమైన ప్రతి మాటని నిజం చేయాలని వాడుకున్నట్టు ఒకటి తపన, వారి యొక్క కుట్రలు సాక్షాత్ మనకు కనబడతా ఉన్నాయి. అసలు మీ బతుకులు అసలు మీవి? ఎన్నిసార్లు మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది మీరు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఇబ్బంది పెట్టింది మీరు, తెలంగాణ అమరవీరుల ఆత్మ ఘోషించేది మీరు. 2023లో గఫ్లత్లో గెలిచిర్రు సిరిసిల్ల శాసనసభ్యులు, సిద్దిపేట శాసనసభ్యులు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరు మాజీలు అవుతారు. ఈ S1, ఈ S2, ఈ సిరిసిల్ల, ఈ సిద్దిపేట శాసనసభ్యులు 2023లో గఫ్లత్లో గెలిచిర్రు. వచ్చే ఎన్నికల్లో వీరు మాజీలు కావడం ఖాయం. ఎందుకంటే కుట్రలకు, కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళిద్దరు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రని పోషించకుండా బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి ఇప్పుడు మోసాలు చేసిన వీళ్ళే లేని మీసాలను మెలేస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలు మోసాలు చేసి ఇప్పుడు మీసాలు మెలేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు మీలాంటి దుర్మార్గుల్ని ప్రతిపక్ష పాత్రల్లో కూర్చోబెట్టడానికే ఇంకా 10 ఏళ్ళు సిద్ధంగా ఉన్నారు. దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు కానీ ఒక్కసారి నిజం మాట్లాడినాయా మీరు? నిజం మాట్లాడితే మీ తల ఏ ముక్కలు అవుతుందా? ప్రతిరోజు 100 అబద్ధాలకు తక్కువ కాకుండా మాట్లాడతారు ఈ దొంగలు. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ అసెంబ్లీలో కూర్చొని
100 అబద్ధాలకు తక్కువ కాకుండా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణకు పట్టిన శని ఎవరంటే ఈ బీఆర్ఎస్ నాయకులే. ఆ సిరిసిల్ల, ఆ సిద్దిపేట. ఎప్పుడైతే వీళ్ళు తాజా మాజీలు అవుతారో అప్పుడు బంగారు తెలంగాణ సంపూర్ణం అవుతుంది. ఈ S1, ఈ S2, ఈ ఇద్దరు తాజా మాజీలు కావడం ఖాయం. మీరు చూడొచ్చు, 2018 ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని ఓట్లతో గెలిచారు, 2023 ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని ఓట్లతో గెలిచారు. అన్ని ఓట్లతోనే వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోవడం కూడా ఖాయం. ఎంత అహంకారంగా మాట్లాడుతున్నాడు వీరు. చూడండి వ్యవహారము. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకులని తిరస్కరించారు. 100 గోతుల్లోకి నెట్టేశారు. 100 గోతులు పూడ్చి పాతి పెట్టేశారు. ఇంకా అహంకారంగా మాట్లాడితే ఆ 100 గోతులు 1000 గోతులు అవుతాయి. మీలాంటి దుర్మార్గ నాయకత్వాన్ని పెంచి పోసినటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులారా, మీరు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని నమ్ముకుంటే మీ గతి అధోగతే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.